ప్రైజ్ లార్డ్ అండి. ఎస్ఐ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు. మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కని సదవకాశంను బట్టి దేవునికి ముందుగా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నా ప్రభువా, ఈ సమయం నందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కని వాక్యాన్ని బట్టి దేవునికి ఎన్నో వెళ్ళలేని కృతజ్ఞతలు. మరి ఈరోజు దేవుడు నాకు చూపించినటువంటి వాక్యము ఏంటంటే, మన క్రియల మూలముగా మనకు ప్రతిఫలము, లేకపోతే మన క్రియల మూలముగా మనకు కలుగు బహుమానము అని చెప్పవచ్చును. మరి ఈ విధంగా మరి దేవుడు మనము ఈ లోకంలో ఉంటుండగా, మరి మనము ఒక విశ్వాస జీవితంలో మన ప్రయాణం సాగినప్పుడు దేవుడు మనము ఏమి ఈ లోకంలో చేయాలి, ఏ క్రియలను మూలంగా మరి మనం ప్రతిఫలం పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మరి ఈరోజు ఒక స్త్రీ ద్వారా విశదీకరించి మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. మరి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే మనము సత్క్రియలను చేయాలి, ఓపికతో చేయాలి అంటున్నారు. కొన్నిసార్లు కష్టమైన, మరి నష్టమైన, బాధ అయినా, మరి ఏ అడ్డంకులు వచ్చినప్పటికీ మనము ఓపికతో మరి ఆ మహిమ కొరకు ఘనతను, అక్షయతను వెదుకు వారికి మరి నిత్య జీవం ఇస్తానంటాడు. ఇక్కడ మనం చూస్తే మరి 3 రకాలైనటువంటి క్రియలు మనం చూస్తాం. సత్క్రియలు మనకు తెలుసు, నీతి క్రియలు, మరి విశ్వాస మూలమైన క్రియలు. మరి ప్రతి క్రియ కూడా విశ్వాస మూలంగానే జరుగుతుంది. ఎందుకంటే అవిశ్వాసులు ఇలాంటి క్రియలు చేయరు. ఇది విశ్వాసులు మాత్రమే సత్క్రియలు చేస్తారు, నీతి క్రియలు చేస్తారు, విశ్వాస మూలమైన క్రియలు కూడా చేస్తారు. మరి మనము హెబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ విశ్వాసుల యొక్క పట్టికను మనం చూస్తాం. ఎవరెవరు ఏ రకంగా మరి దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించారో వారి క్రియలన్నిటినీ కూడా అక్కడ ఎంతో చక్కగా విశదీకరింపబడింది. మనం చూసినట్లయితే ఏబేలు, అబ్రహాము, హానోకు, నోవా, శారా, మరి మోసెసు మొదలైనటువంటి విశ్వాసుల యొక్క క్రియలను వారు నీతిమంతులుగా తీర్చబడినట్లు మనం అక్కడ చూస్తాం. మరి అలాగే రాహాబు, మరి ఆమె యొక్క మరి వేశ్య విశ్వాస మూలమైన క్రియల వలన నీతిమంతురాలుగా తీర్చబడింది. మరి ఆమె యొక్క వేశ్య, మనం బైబిల్ వాక్యం చదివినట్లయితే ఆమె పేరు తర్వాత వేశ్య, రాహాబు అని వేశ్య అనేవి రాయబడి ఉంటుంది. కాబట్టి మరి దేవుడు అలాంటి ప్రజలను, అలాంటి స్త్రీలను ఏ విధంగా మార్చుకుంటాడు అనేది ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం అయి ఉంటుంది. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దావీదు క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడుగా ఎంచునో వాడు ధన్యుడు. మరి క్రియలు లేకుండా, దయచేసి కోమల ఒకసారి చదివితే బాగుంటుంది అనుకుంటా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏది? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4:6. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ మరి ఒకవేళ క్రియలు లేకుండా ఉంటే వాడు మరి నీతిమంతుడుగా దేవుడు ఆయన కృప ద్వారా ధన్యుడు అనిపిస్తాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా
క్రియల ద్వారా తీర్పు పొందుతుడు అని అర్థం. మరి అలాగే నోవా వర్షం చూడకుండానే, మరి అప్పటికి వర్షం రాలేదు, కానీ దేవుని మాట నోవా నమ్మినాడు. విశ్వాస మూలంగా ఆయన ఓడను నిర్మించుకున్నాడు అని చెప్పి మనము చూడగలుగుతాం. అలాగే అబ్రహాము దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క పిలుపునకు చెవియొగ్గి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి స్వదేశాన్ని విడిచి యెహోవా చూపించిన దేశమునకు అతడు నివసించుటకు ఆయన వచ్చినాడు. మరి ఏ స్థలము అని కూడా ఆయనకు చెప్పలేదు. మరి ఆయన తన క్రియ చూసినప్పుడు తన సొంత కుమారుని, మరి ఏకైక కుమారుడు, లేక తను జన్మించినటువంటి కుమారుడు, మరి యెహోవా దేవుడు ఆ ప్రియ కుమారుని మరి ఆయన మరి ఆ పర్వతం మీద అర్పించుటకు కావాలి అన్నప్పుడు వెనుదీయలేదు. ఆయన గొప్ప సమర్పణ చేసినాడు. మరి ఆ విధంగా ఆయన విశ్వాసములకు తండ్రిగా మరి తీర్చబడినాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మరి ఇంతవరకు మనం చదువుకున్న మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిత్య జీవంను ఏ విధంగా పొందుకుంటాము అనేది. ఈరోజు మరి మనము రాహాబు గురించి, ఆమె యొక్క వేశ్యాన్ని చెప్పుకున్నాం కదా. మరి ఆమె గురించి, ఆమె దేవుని ఎరగనటువంటి అవిశ్వాసురాలు. ఈమె చరిత్ర మనం చదువుకోవాలంటే యెహోషువ 2వ అధ్యాయము 1 నుండి 13 వరకు రాయబడి ఉంటుంది. మనందరికీ రాహాబు యొక్క విషయం తెలిసిన విషయమే. మరి ఆమె యొక్క వేశ్యాన్ని కూడా అందరికీ తెలుసు. మరి ఆమె అవిశ్వాస జీవితము, ఆమె మరి సిన్ఫుల్ లైఫ్ మరి మనందరికీ తెలుసు. మరి ఆమె ఒక వేశ్య. మరి అదే మరి ఆ యొక్క వేశ్య జీవితంలో, అవిశ్వాస జీవితంలో ఉన్నట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి అటువంటి అవిశ్వాసులు మరి సామెతలు 2:16 ఏముంటుందంటే దేవుని నిబంధనను మర్చిపోతారంట. అలాంటి వారు దేవుని యొక్క నిబంధనను మర్చిపోతారంట. మరి అవిశ్వాసంతో మనం జీవించినట్లయితే జీవ మార్గములు వారికి దక్కవు అంటున్నాడు దేవుని వాక్యం. ఎంత ఘోరమైన విషయం అండి. మరి జీవ మార్గములు, మనము స్ట్రైట్ గా నరకానికి పోతాము అవిశ్వాసంతో మనము జీవించినట్లయితే. మరి దేవుని నిబంధనను కూడా మనము మర్చిపోతాం, జ్ఞాపకం పెట్టుకోము. మరి జీవ మార్గంలో ఏ మాత్రమునో మనము ఆలోచింపము. దాని నడతలు మరణానికే దారి తీస్తుందంట. భక్తిహీనుల మార్గము మరి ఏ విధంగా ఉంటుందంటే గాఢాంధకారం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి దేవుని యొక్క మరి విశ్వాసులకు గాఢాంధకారంలో సంచరించినను ఈ అపాయం మనకు భయపడవద్దు అని. మరి భక్తిహీనుల మార్గం ఏ విధంగా ఉంటుందంటే గాఢాంధకారం, ఏ త్రోవ కనిపించదు, కటిక చీకట్లో ఉంటారన్నమాట. మరి రాహాబు విషయానికి మనం వచ్చినట్లయితే ఆమె అమోరైట్ ఉమెన్, ఈమె అమోరీయులకు చెందినటువంటి మరి స్త్రీ అయి ఉంటుంది. మరి ఈ అమోరైట్స్ మరి దైవ వాక్యము వారికి తెలియదు. వారు మరి ఎక్కువగా మరి దేవుళ్ళను పూజించేవారు. వారు దేవుని ఎరగరు, విగ్రహారాధికురాలు వీరంతా. కాబట్టి ఆమె ఎక్కడ ఉంటుంది ఆమె ఇల్లు అని మనం గమనించినట్లయితే మరి జెరికో పట్టణము ప్రహరీ గోడల మీద, ఆ పట్టణపు ప్రహరీ గోడలకు ఆనుకుని ఆమె గోడ ఎత్తుగా కట్టబడి ఉంటుందన్నమాట. ఆ ప్రహరీ గోడ మిద్దె మీదికి వెళ్ళుటకు మెట్లు ఆ ప్రహరీ గోడలో కలిసిపోయి కనబడకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే రాహాబు ఇంటికి వచ్చి
వచ్చే మనుషులు ఎవరికి కనపడరు. మరి కాబట్టి ఆమె అటువంటి స్థలాన్ని ఏర్పరచుకుంది. ఒక చీకటి స్థలము, ఎవరు చూడని స్థలము, వెలుగు లేని స్థలము ఆమె అక్కడ ఉంది. ఎందుకంటే ఆమె చేసే వృత్తి వేశ్య కాబట్టి. ఈ విషయము జెరికో పట్టణస్తులందరికీ కూడా తెలుసు. మరి యెహోషువ ఎప్పుడైతే వేగుల వారిని మరి జెరికోకు ప్రయాణమై పంపించినాడో, జెరికో చిత్తీము యెహోవా దేవుడు మోషేకు వాగ్దానం చేసెను. అదే విధంగా జెరికో స్వాధీనము చేసుకొనుటకు మరి యెహోషువ ఒక 2 వేగుల వారిని అక్కడికి పంపించినట్టు మనందరికీ తెలుసు. మరి మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు నాయకుడుగా ఏర్పరచబడినాడు. యెహోషువ మన 2 వేగుల వారిని జెరికోకు వేగు చూచుటకు పంపించినప్పుడు వారు రహస్యంగా జెరికోకు చేరుకొనిరారట. మరి ఈ సమాచారము జెరికో పట్టణస్తులు కనిపెట్టి రాజుకు వర్తమానము తెలిపినట్లు మనకందరికి తెలుసు. ఈ వేగుల వారు వేగు చూసి ఆ రాత్రి తిరిగి వచ్చే సమయంలో శత్రువులు వారిని వెంటాడినారంట. ఆ సమయంలో రాహాబు అను వేశ్య గృహంలో వీరు చొరబడినట్టు మనందరికీ తెలుసు. మరి రాహాబ్ కూడా వీరెవరో తెలియదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 ఆమె విశ్వాసముతో సమాధానముగా వారిని ఇంట చేర్చుకొనెను అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆమె అవిశ్వాసరాలు, కానీ దేవుని యొక్క సేవకులను గుర్తుపట్టుటకు, మరి వారు ఎవరో తెలుసుకొనుటకు ఆమె మరి విశ్వాసముతో వారిని సమాధానంగా ఇంట్లో చేర్చుకుందంట. ఏమవుతుందో ఏ ఆలోచనలో ఆమె లేదు, కానీ మరి దేవుని యొక్క సేవకులని, దేవుని పరిచర్య చేసేవారని, మరి దేవుని పని నిమిత్తం వారు వచ్చినారని ఆమె గ్రహించుకుంది. దేవుడు ఎలాంటి వారినైనా, మరి అవిశ్వాసులైన విశ్వాసములైన మరి దేవుడు ఆయన హృదయాలను మనకు మరి ఎవరో తెలిపిస్తారండి. ఆ విధంగా మరి రాహాబు యొక్క మంచి పనులు ఏంటియో మనం గమనిస్తే ఆమె వెంటనే ఆ 2 కూడా ఇంట్లో తీసుకుంది. షీ టుక్ ఎ క్విక్ డిసిషన్ అన్నమాట. మరి ఆపదలో ఉన్న వారిని ఆమె ఆదరించింది. మరి ఆపద బాంధవురాలు, వారిద్దరు ఎంతో ఆపదలో ఉన్నారు, శత్రువు తరుముతున్నారనే విషయము తనకు అర్థమై మరి ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆమె చేర్చుకుంది. మరి శత్రు బారి నుండి వారిని రక్షించింది. మరి మనం చూస్తే ఆమె ఎంతో దయార్థ హృదయరాలు అని కూడా మరి ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసు. ఎందుకంటే మరి దేవుని నమ్మనేటువంటి స్త్రీ అవిశ్వాసరాలు, వీరెందుకు నాకు అనుకోలేదు, కానీ వారి యొక్క శత్రు బారి నుండి, వారి ఆపదల నుండి ఆమె ఎంతో వారిపై దయతలంచి వారిని తీసుకొని ఇంట్లో చేర్చుకుంది. మరి అది చూస్తే ధైర్యవంతురాలు. ఎందుకంటే రాజుకు ఈ విషయం తెలిస్తే ఆమెను చంపేస్తాడు, కానీ ఆమె ఎంతో ధైర్యంగా మరి వారిద్దరిని కూడా ఇంట్లో చేర్చుకుంది. మరి అంటే తన యొక్క సాక్రిఫిషియల్ నేచర్, తన ఎంతగానో సాక్రిఫైస్ చేసుకుంది. మరణానికైనా కూడా ఆమె సిద్ధపడింది అనమాట. మరి ఏ విధంగా మరి 7వ వాక్యం చూస్తే ఆమె ఎంతో ఉపాయంతో మరి వెరీ బ్రిలియంట్లీ షీ ప్లాన్డ్ దేర్ ప్రొటెక్షన్ అన్నమాట. వారిని ఏ విధంగా తప్పించాలి అనేటువంటి ప్లాన్ కూడా ఆమె వేసింది. మరి దయచేసి యెహోషువ 4:8 దయచేసి చదవండి. కొమల దయచేసి యెహోషువ 4:8. యెహోషువ ఎంతమ్మా?
4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. అందుకే దీన్ని చేయవలెను, యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున, కరెక్టేనమ్మా, యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళు. అది కాదు వాక్యం. 4:8 వచనం అమ్మా. యెహోషువ 4:8 అదే ఉందమ్మా. 12 2:8 ఉండొచ్చమ్మా. నేను చదువుతాను, ఒక నిమిషం అమ్మా. వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమేన్. ఆమేన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాహాబు తన యొక్క జీవితాన్ని, తన లైఫ్ను రిస్క్ తీసుకుందనమాట. ఆ 2 వేగుల వారు మరి రాహాబు గృహంలో పట్టబడింది. అట్లాగే జెరికో రాజు చేతిలో మరణము తప్పేది కాదు. ఒకవేళ ఆ యొక్క గృహంలో వీరిద్దరు కనబడితే మరి ముగ్గురికి కూడా, రాహాబుకు మరి ఆ 2 కూడా దేవుడు మరి ఆ రాజు వారిని చంపేవాడు. దేవుని బిడ్డల కొరకు, మరి ఆపదలోనున్న వారి కొరకు తన ప్రాణము సమర్పించుటకు సిద్ధపడింది ఆమె. మరి రాహాబు ఏం చేసిందంటే, దేవుని యొక్క బిడ్డల కొరకు, మరి వారి ఆపదలున్న వారి కొరకు తన ప్రాణము సమర్పించుకోవటకు ఆమె సిద్ధపడింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం గమనించవచ్చు ఆమె చేసినటువంటి ఆ యొక్క సాక్రిఫైస్ మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరి మిలిటరీ ఆర్డర్ కూడా అట్లాగే ఆ ప్రకారమే ఉంటుంది. వేగుల వారిని కనుగొని అట్లయితే వెంటనే చంపేయాల కానీ యుద్ధం జరగబోతుందని తెలుసు. రాహాబు ఎంతో ధైర్యంగా తన దేశపు శత్రువులను తప్పించినందున దేవుడు ఆమె సాక్రిఫైస్ కొరకు ఎంతో గొప్ప రివార్డును అనుగ్రహించాడు. మరి ఆ యొక్క అమోరీయులటువంటి దేశం నాశనం చేయమని ఆజ్ఞ యెహోషువకు ఇవ్వబడింది. అందులో నివసించే ప్రతి వారిని కూడా చంపివేయాలని ఆజ్ఞ. మరి 9వ వచనం చూస్తే, మరి 9 నుంచి 14 వరకు మనం చదివినట్లయితే, మరి రాహాబు ఇశ్రాయేలు ఎర్ర సముద్రము ఆరిన నేలను దాటించి మరి అమోరైట్ రాజులను, ఓగును, సిహోనును నిర్మూలం చేసిన విషయము మరి ఆమె విన్నది. ఆ సమయంలోనే ఆమెకు తెలుసు మరి దేవుడు ఎంత శక్తిమంతుడు అని. యెహోవా దేవుని యొక్క శక్తి ఆమెకు తెలుసు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం నందు క్రింద భూమి నందును దేవుడే అని ఆమె ఎంతగానో తన నోటితో తను ఒప్పుకుంటుంది. ఇంత గొప్ప దేవుని మేము ఎక్కడ చూడలేదు, నేను చూడలేదని. మరి కాబట్టి మరి దేవుడు ఆమెకు మరణము, నాశనం తప్పదని గ్రహించింది. మరి తన ఇంటి వారిని రక్షించుకున్నది. మరి రాహాబు మంచితనం ద్వారా రక్షణ పొందుకుంది. మరి అలాగే మనము ఆమె యొక్క రివార్డును మనం చూస్తే అక్కడ ఉంటుంది. ఎక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 31లో మరి ఆమె రివార్డును మనం అక్కడ చూస్తాం. మరి రాహాబు స్టేటస్ చూస్తే ఆమె యొక్క వేశ్య. మరి కానీ మత్తయి సువార్త 31:16లో చూస్తే రాహాబు మరి దేవుడు ఆమె యొక్క జీవితాన్ని మార్చేసినాడు. ఆమె ఒక రాజు, షల్మాన్ అనేట ఆయన ఒక రాజు. ఆమెను మరి ఆమెను షల్మాను అనేటువంటి రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ రాహాబు
దేవుడు ఆమెను ఏ విధంగా మార్చాడు, ఈ లోకంలోనే ఆమె యొక్క జీవితాన్ని మార్చినాడు. ఏంటంటే మరి ఆమె ఒక రాజు భార్యగా, మరి ఒక హార్లెట్ నుంచి ఒక రాయల్ ఫ్యామిలీలో ఆమెను తీసుకొని వెళ్ళినాడు. మరి నిజంగా మనం గమనించినట్లయితే మరి ఆమె ఇటువంటి వేశ్య దేవుని యొక్క జీనియాలజీలో మరి ఆమె రాయబడి ఉంది, ఆమె చేర్చబడింది. అలాగే తామార్ చూసిన, బెత్షెబా చూసిన, దేవర్ సిన్ఫుల్ విమెన్. మరి దేవర్ పర్జ్డ్ బై గాడ్. మరి వారు సంఘములో కూడా వారు ఎలాంటి పేరు పొందలేదు, కానీ దేవుడు మరి వారిని కూడా ఒక రాయల్ లైన్లో, ఒక రాజ కుటుంబంలో వారిని చేర్చినట్లు మనము గమనిస్తాం. అది మొదటి రివార్డ్ ఆమెకి ఇవ్వబడింది. ఏంటంటే ఆమె యొక్క జీవితము రహస్య జీవితాన్ని తీసి మరి ఆమె ఒక రాయల్స్ జీవితాన్ని ఆమెకు అనుగ్రహించినాడు. ఒక రాజును ఆమె పెళ్లి చేసుకుంది. ఇశ్రాయేల్ రాజులో ఒక రాజు సల్మాన్. మరి ఆ విధంగా మరి రెండవది చూస్తే ఆమె జీవితంలో మరి ఆమె వేశ్య అయినప్పటికీ యేసుక్రీస్తు యొక్క వంశంలో జీనియాలజీలో ఆమె చేర్చబడింది. మూడవది మనం ఆమెకు దేవుడిచ్చినటువంటి రివార్డును చూసినట్లయితే మరి యాకోబు పత్రిక 2:25 చూస్తే మరి మనుషులు విశ్వాస మూలముగా కాక క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఆమె క్రియల మూలంగా కాదు, కానీ క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలని తీర్చబడింది. మరి ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె యెహోవా దేవుడు ఆమెపై కనికరపడి ఆమెను నీతిమంతురాలుగా, అంటే ఆమె యొక్క క్రియల వలన, ఆమె చేసినటువంటి మంచి పనుల వలన ఆమె పొందుకున్నది. మరి నాలుగవది చూసినట్లయితే మరి ఆమె మరి దేవుని యొక్క విశ్వాసంను బట్టి రాహాబు వేగుల వారిని సమాధానముగా ఏ అభ్యంతరం లేకుండా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. దేవుడు ఆమెను నశించేటువంటి జీవితం జీవించింది, కానీ ఆమె యొక్క నీతి క్రియలను బట్టి, ఆమెను మంచి క్రియలను బట్టి, ఆమె క్రియల ద్వారా ఆమెను నీతిమంతులుగా చేసిందో మరి ఆ విధంగా మరి ఆ నీతిమంతులతో నశించిపోకుండా, అవిధేయులతో నశించిపోకుండా ఆమెను కాపాడినటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి రాహాబు కంప్లీట్ ఆమె మరి ఒక నూతన పరచబడినటువంటి స్త్రీగా మారిపోయింది. మరి తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. ఆమె కొత్త జీవితానికి ఆమె వచ్చింది. ఏ విధంగా వచ్చింది అంటే మరి మనం కూడా అలాంటి జీవితం జీవిస్తే, మరి మన జీవితం కూడా చీకటి జీవితం అయితే ముందుగా మరి ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతికితే దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 6:33 ఉంటుంది, ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ. మరి రాహాబు మొదట దేవుని యొక్క రాజ్యాన్ని వెతికింది. ఎందుకంటే ఆమె మరి ఇశ్రాయేలీలను 6 నెలలను నడిపించడం చూసింది. ఓగును, అక్కడ అమోరీయుల రాజులను నశింపచేయడం చూసింది. అవన్నీ కూడా చూసి దేవుడు మరి సర్వశక్తిమంతుడని ఆమె గ్రహించింది. అప్పుడు మరి ఆమె యొక్క నీతి క్రియల ద్వారా దేవుడు ఆమెను మరి అవిధేయతలతో పాటు నశించిపోకుండా ఆమెను కాపాడినాడు. మరి ఆమె రిసీవ్డ్ 3-fold బ్లెస్సింగ్స్. ఏంటి మొదట చూస్తే, మొదటగా మనం గమనించినట్టయితే ఆమెకు దేవుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయమైనటువంటి ఒక ఆశీర్వాదం ఇచ్చిండు. ఏంటంటే ఆమె నాశనం కాకుండా రక్షణలోకి ఆయనను నడిపించిండు. మరి సాల్వేషన్ అనేది ఆమెకు అనుగ్రహించిండు. మరి రెండవది చూస్తే మరి ఆమెకు మరి ఒక
మ్యారిటల్ మెటీరియల్ బ్లెస్సింగ్ ఏంటంటే ఒక రాజు ఒక మరి వేశ్య మరి ఆమెను ఒక రాజుకు భార్యగా ఒక క్వీన్గా ఆమెను చేసిండు. మూడవది చూస్తే మరి ఆమెకు ఇటర్నల్ బ్లెస్సింగ్, లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు ఆమెకు ఇచ్చిండు. మరి మరణం నుండి జీవం ఆయనకు అనుగ్రహించిండు. మరి కాబట్టి దేవుడు ఆమె చేసినటువంటి మంచి క్రియల ద్వారా ఓపికతో ధైర్యంగా మరి విశ్వాసంతో చేసినటువంటి క్రియల ద్వారా దేవుడు ఆమెను ఎంతగానో మరి ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మనము అటువంటి జీవితంలో జీవిస్తే, అలాంటి పాప జీవితంలో ఉంటే మనం అనుకోవచ్చు వేష జీవితమే పాప జీవితం అని. కానీ చిన్నది అవిధేయత చూపించినట్లయితే, దేవునికి అంగీకారం లేకపోతే అది కూడా మన జీవితంలో పాపమే. కాబట్టి ఆ చిన్న అయినా పెద్ద అయినా మన పాపములను ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, మరి నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టినందున మరి మనం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విడిచిపెడతాం. రాహాబు కూడా నీతిమంతురాలుగా తీర్చబడింది, ఎందుకంటే ఆమె చెడుతనమును వదిలివేసుకుంది. అలాగే మరి నీతి ఏం చేస్తుంది అంటే, మరి సామెతల గ్రంథం 12:13 ఏమంటాడంటే, నీతిమంతులు ఆపదల నుండి తప్పించుకొందురు అని రాయబడి ఉంటుంది. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు మనలను తప్పించే దేవుడు అయి ఉంటున్నాడు. అదే నీతి మార్గమున జీవము కలదని, దానికి మరణమే లేదంట. మరి ఆ రాహాబుకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి మనం కూడా నీతి మార్గంలో నడిచినట్లయితే మరి అనీతి మార్గంలో మనకు మరణం అనేది ఉండదు. మరి అలాగే మరి ప్రావర్బ్స్ 13:28 21 కింది భాగంలో చూసినట్లయితే, నీతిమంతుని కలుగు మరి మేలు ప్రతిఫలముగా వచ్చును అంటున్నాడు. నీతిమంతుని కలుగు మేలు ప్రతిఫలముగా, దేవుడు నిజంగా ఆమె ఎంత ప్రతిఫలం పొందుకుంది. మరి రాహాబు జీవితం మనం గమనించినట్లయితే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము నీతి కలిగినట్లయితే మనము మేలు ప్రతిఫలం పొందుకుంటాం. మరి నీతి అనేది మరి మరణం నుండి మనలను రక్షిస్తుందంట. మరి మనము ఆ యొక్క పాప జీవితంలో ఉంటే మనకు మరణం తప్పదు. కాబట్టి మనము నీతిగా బ్రతికినట్లయితే, నీతి క్రియలు మనం చేసినట్లయితే యెహోవా దేవుడు మనలను మరణం నుండి తప్పిస్తాడు. మరి నీతి మంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారంట. మనం గమనించినాం కదా, రాహాబు యొక్క జీవితము ఈ లోకంలోనే ఆమె చేసిన నీతి క్రియలను బట్టి, ఆమె చేసినట్టు మంచి క్రియలను బట్టి మరి ఆమె భూలోకంలోనే ఎన్నో లాభాలు పొందుకుంది. మరి రాహాబు నీతిమంతులుగా తీర్చబడినందున మరి పైన రాయబడినటువంటి అవార్డ్స్ అన్ని ఆమె పొందుకుంది. కాబట్టి మనము మరి ఈ దినమే మనకు రక్షణ దినం అని మనం గ్రహించాలి. మరి ఆ యొక్క దొంగ కూడా, శిలువ పైన ఉన్నటువంటి దొంగ వెంటనే ఆయన దేవుడని, ఆయన సర్వశక్తి మంతుడని, ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు అని చెప్పి మరి వెంటనే ఆయన శిలువ పైన ఉన్నటువంటి దొంగ రక్షణను కోరుకున్నాడు. మరి నీతి కొరకు మరి మత్తయి సువార్త 5:25 ఏమంటదంటే, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పి వాక్యం రాయబడింది. మరి ఏషియా 55:6 కూడా ఏమంటాడంటే, యెహోవా కొరకు మరి యెహోవా మీకు దొరికిన కాలమందు ఆయనను వెదకుడి
ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనడి. మరి రాహాబు ఆ యొక్క మంచి అవకాశాన్ని ఎదుర్కొంది. వెంటనే ఆమె కాదు, తనకు ఇంటి వారిని కూడా రక్షించుకుందన్నమాట. కాబట్టి అలాంటిది మనము రక్షణ పొందుకుంటే మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మరి రాహాబు జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు రాహాబు యొక్క జీవితాన్ని, మరి ఆమె యొక్క జీవితం ఎంత చక్కగా మార్చినాడంటే చెప్పడానికి వీల్లేదు. మరి ఆమె యొక్క పాప జీవితంలో నుండి ఆమెను మరి రక్షించినాడు, ఆమెకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. మరి యాకోబు గ్రంథంలో 2:26 ఏమంటాడంటే, ప్రాణము లేని శరీరము ఇలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు. నిజంగా మనం విశ్వాస జీవితం జీవించినప్పుడు, మనం ఒక బిలీవర్స్ లాగా ఉన్నప్పుడు మనం కూడా మంచి క్రియలను చేయటం నేర్చుకోవాలి. మరి దేవుడు మనకు చేసిన మేళ్లను ఇతరులతో చెప్పి మరి వారిని కూడా దేవునిలోకి నడిపించుటకు, వారిని రక్షించుటకు మనము మరి ముందు కొనసాగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి మనము చెడుతనము విడిచిపెట్టినప్పుడు అది ఏమవుతుందంటే మన ఎముకలకు సత్వాన్ని ఇస్తుందంట, మన దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. కాబట్టి మనము చెడుతనాన్ని వదిలిపెట్టి మరి దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి నేర్చుకుందాం. అలాగే మనము విశ్వాసం అని చెప్పుకుంటూ క్రియలు లేని జీవితం జీవిస్తున్నామా ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? నీతి క్రియలు లేకపోతే మనము మరి మనం బహుమానాలను పొందుకోలేము. క్రియల మూలంగానే తీర్పు పొందుతాం. దయచేసి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదివితే బాగుంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది 20:12 వచనమేనమ్మా? 22:12. 20 అమ్మ, 22 కాదు, 20. ఓకే. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములో 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 20:12 మరియు వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూడండి, తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి అని దేవుని వాక్యం ఎంతో తేటగా మనకు చూపిస్తుంది. మరి ఆయన ఆ యొక్క జీవ గ్రంథంలో, మరి ఆ జీవ గ్రంథాల్లో మన పేర్లు రాయబడి ఉంటాయంట. మన క్రియల చొప్పున మరి బహుమానాలు ఏ విధంగా పొందుకుంటాము? మరి ఒకరు గొప్ప బహుమానాలు, గొప్ప క్రియలు చేస్తారు, కొంతమంది చిన్న క్రియలు చేస్తారు. కానీ దాని ప్రకారము దేవుడు మనకు బహుమానాలు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రభు కొరకు మరి రాహాబు వలె ధైర్యంతో మరి సత్క్రియలు చేసి ఆశీర్వాదం పొందుకుందాం. మరి మనం మనలో పరీక్షించుకుందాం, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి. మరి సువార్తల్లో అంటారు కదా, దేవుడు నేను రోగిని అయినప్పుడు నన్ను పరామర్శించటకు నువ్వు వచ్చినావు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టినావు, మరి బట్టలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చినావు అంటాడు. కానీ మరి ఆ విధంగా మనం చేస్తున్నామా? అలాంటి క్రియలు దేవుని కొరకు చేస్తున్నామా? మనము ఒకసారి మనం పరీక్షించుకుందాం, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి. మనము నిత్య జీవం పొందుకోవాలంటే మనం మంచి క్రియలు చేయాలి. మరి రాహాబు వేశ్య నుంచి ఆమె నిత్య జీవానికి వారసురాలయ్యింది. కాబట్టి మనం కూడా అలాంటి
జీవితాన్ని, మంచి క్రియలు దేవుని కొరకు చేసి మనం కూడా బహుమానం పొందుకోవాలి. మరి ఇలాంటి సత్క్రియలు మనం చేయుటకు ముందుకు వేగిరపడాలి. మరి మనం అందరం కూడా అలాంటి ఆశీర్వాదం పొందుకొని మరి ఆ యొక్క మరి 2 పుస్తకాలు రాయబడి ఉంటున్నాయి కదా, ఆ విధంగా మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిగా మనం కూడా బహుమానాలు పొందుకుందాం. దేవుడు చక్కని అవకాశాన్ని మనందరికీ మనము జీవిస్తున్నప్పుడే ఈ లోకంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మనం సత్క్రియలు చేయుటకు ముందుకు వేగిరపడతాము. దేవుడి వాక్యమును మన అందరి వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.